హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుశ్రేసి శ్రీదేజీ ముచ్చట్లు. మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు వీడియోలో నా అంతటా నా చేతులతో మగ్గం వర్క్ వేసుకున్న బ్లౌజెస్ ఎన్నున్నాయి ఏంటి అని చెప్పేసి మీతోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నా. అదే నా చేతులతో నేను వేసుకున్న మగ్గం వర్క్స్ ప్రతిదీ మీతోటి షేర్ చేసిన. కాకపోతే ఇప్పుడు అన్నీ కలిపి ఒక్కసారి మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నా. నేను వేసుకున్న మగ్గం వర్క్ బ్లౌజు ఇంతవరకు ఫస్ట్ నుంచి చూపిస్తా ఫ్రెండ్స్. ఫస్ట్ ఇది నేను మగ్గం వర్క్ నేర్చుకున్నప్పుడే వేసుకున్న బ్లౌజ్ అన్నమాట. మగ్గం వర్క్ కరోనా అప్పుడు నేర్చుకున్నాను. నేను మగ్గం వర్క్ నేర్చుకున్నప్పుడు ఫస్ట్ ట్రయలింగ్ ఇది. కాకపోతే అప్పుడు కరోనా సీజన్ వల్ల లాక్డౌన్ పడింది. లాక్డౌన్ పడ్డాక ఓన్లీ నెక్ మార్కింగ్ అదంతా ఆమె దగ్గర గీసుకొచ్చుకొని నేను ఓన్గా వేసుకున్నా, ఒక్కదాన్నే వేసుకున్నా. ఇదైతే ఆమెకు చూపించలేదు, ఇక అప్పటి నుంచి పోలేదు. అప్పుడు లాక్డౌన్ పడ్డది, ఇక బంద్ చేసినాం నేర్చుకోవడం. సో ఇది ఇంటి దగ్గర ఓన్గా మగ్గం వర్క్ ఓన్గా వేసుకున్న తర్వాత మళ్ళీ బ్లౌజ్ స్టిచ్చింగ్ నేనే వేసుకుంటాను కదా. సో ఓన్ బ్లౌజు వర్క్ వేసుకొని స్టిచ్చింగ్ చేసుకొని ఇప్పటికీ ఈ బ్లౌజ్ అయితే అన్ని చీరల మీదకి దేంట్లో కొంచెం పింక్ కలర్ బ్లౌజ్ ఉంటే అది వేసేసులేదు. ఈ బ్లౌజ్ అనేది కొంచెం పింక్ కలర్ కలవడ్డది అనుకో, ఇక ఇదే వేసేసుడు. దీననే కాదు, చాలామంది ఆడవాళ్ళు ఇట్లనే ఉంటారు కదా, మీరు కూడా ఇట్లనే ఉంటారు కదా. సింపుల్ శారీ అయినా బ్లౌజు హెవీగా ఉంటే లుక్ అనేది మారుతుంది కదా. సో మీరు కూడా ఇట్లనే ఉంటారో లేదో కామెంట్ చేయండి. నేనైతే ఈ బ్లౌజును చాలా అంటే చాలాసార్లు వేసుకున్నా, కానీ అయినా కూడా ఇంకా ఫస్ట్ బ్లౌజ్ కదా, అందుకని చెప్పేసి మంచిగా అనిపిస్తుంది. చూసారు కదా, హ్యాండ్స్కి అయితే ఇట్లా ఫుల్ వర్క్ వచ్చింది. ఈ బ్లౌజ్ కోసం కొన్న మెటీరియల్స్ ఉంటాయి కదా, ఈ మెటీరియల్స్ నాకు ఇప్పటికీ ఉన్నాయి ఫ్రెండ్స్. అప్పుడు ఎక్కువ తక్కువ కొనిచ్చింది అన్నమాట. అసలు ఆ షాప్స్ కూడా ఎట్లుంటుందో తెలియదు. ఫస్ట్ టైం ఆ షాప్ చూసిన, ఇప్పటికీ ఉన్నాయన్నమాట ఈ మెటీరియల్స్. ఈ కుందన్స్ కావచ్చు, ఈ పూసలు అయితే ఇప్పుడు నేను చూపించే బ్లౌజ్ అన్నింటికి ఈ పూసలే, చిన్న పూసలు ఇవన్నీ ఇప్పటికీ కూడా ఉన్నాయి. ఈ థ్రెడ్స్, జెరిదోసి ఇవన్నీ ఉన్నాయి. మీకు చూపిస్తా లాస్ట్లో, లేకపోతే నెక్స్ట్ వీడియోలో నన్ను చూపిస్తా. చూసారు కదా, హ్యాండ్స్కి అయితే ఫుల్ వర్క్ వచ్చింది. ఇట్లా బ్యాక్ నెక్ ఫ్రెండ్స్, ఇది ఫ్రంట్ నెక్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇట్లా మొత్తం నేనే వేసుకున్నాను అన్నమాట వర్క్. ఇది ఫస్ట్ బ్లౌజ్, నేను మగ్గం వర్క్ నేర్చుకున్నాక వేసుకున్న బ్లౌజు. సెకండ్ బ్లౌజు ఇది అనుకుంటా, బ్రింజల్ కలర్, వంకాయ కలర్. సెకండ్ బ్లౌజ్ అయితే ఇది. చూసారు కదా, ఈ హ్యాండ్స్ కూడా కొంచెం హెవీగానే వేసిన. ఈ పూసలు కూడా ఫస్ట్ పూసలే, ఇంతకుముందు చెప్పిన కదా. సో ఇవి కొత్తగా వేసుకున్నాను అన్నమాట ఈ బ్లౌజ్కి కింద పూసలు. ఇది కూడా నేనే మగ్గం వర్క్ ఓన్గా వేసుకున్నా, నేనే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకున్నాను అనమాట. చూసారు కదా, రెండు హ్యాండ్స్లకి ఇట్లా వర్క్ వచ్చింది. ఇప్పుడు బ్యాక్ నెక్ ఫ్రెండ్స్, దీనిలో కొత్తగా తెల్ల పూసలు అయితే కొనుక్కొచ్చుకున్నమాట ఈ బ్లౌజ్ వర్క్ కోసం. చూసారు కదా, ఈ తెల్ల పూసలు అయితే కొనుక్కొచ్చుకున్నా. అంతే, మొత్తం గోల్డ్ పూసలు తెల్ల పూసలతోటే ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. చూడండి, చూసారు కదా, ఇది ఫ్రంట్ నెక్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది సెకండ్ బ్లౌజు. ఇంకోటి థర్డ్ బ్లౌజు, గ్రీన్ కలర్. చూసారు కదా, ఈ హ్యాండ్స్కి అయితే కొంచెం డిఫరెంట్గా ఇట్లా ట్రై చేసిన అన్నమాట. మొత్తం గొలుసు కుట్టు, ఈ గొలుసు కుట్టుకు మధ్య మధ్యలో ఒక పూస, చేతులకైతే ఇట్లా కొంచెం ట్రై చేసిన. ఈ పూసలు కొత్తగా కొనుకొచ్చిన అన్నమాట, గివి పొడుగు పూసలు. ఈ వీటికి కూడా సేమ్ కిందనైతే హ్యాండ్స్కి ఇట్లా పూసలు ఇచ్చేసిన. ఇది కూడా నేను ఓన్గా డిజైన్ చేసుకొని ఓన్గా స్టిచ్చింగ్ చేసుకున్నాను అన్నమాట. చూసారు కదా, రెండు హ్యాండ్స్కి చూడండి, బ్యాక్ నెక్ అయితే ఇట్లా వచ్చింది. మొత్తం తెల్ల పూసలు గోల్డ్ పూసలతో వేసుకున్నాను అన్నమాట. ఇది కనిపిస్తుందా ఫ్రెండ్స్? ఇంకొకటి ఇది ఫ్రంట్ నెక్.
ఫ్రంట్ నెక్ అన్నమాట. చూసారు కదా, ఫైనల్గా ఈ బ్లౌజ్ అయితే అయిపోయింది. ఇంకొక బ్లౌజ్ ఇది రీసెంట్గా వేసుకున్న బ్లౌజు. ఇది ఇంకా నేను వేసుకొని కూడా వేసుకోలేదు, కొత్త బ్లౌజ్ అన్నమాట. ఇది పింక్ కలర్. నేను ఇంక ఈ బ్లౌజ్ వేసుకోలేదు. ఇది సింపుల్గా వేసుకుందాం అనేది 3 డేస్లోనే కంప్లీట్ చేసిన, 3 or 2 డేస్లోనే కంప్లీట్ చేసిన. అప్పుడు వేసుకుందామని, కానీ కుదరలేదు, ఇది వేసుకోలేదు. ఫస్ట్ టైం చూడండి, చాలా సింపుల్గా వేసిన. ఫుల్ హ్యాండ్స్ అన్నింటికి ఇది నా దగ్గర ఉన్న మిగిలిన పూసలతోటే ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసిన. చూసారు కదా, ఈ పూసలు, ఈ పొడుగు పూసలు, పెద్ద పూసలతోటే ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసిన. కాకపోతే ఇక్కడ ఇక మధ్యలో కొంచెం పువ్వులాగా ఇచ్చేసిన. చూసారు కదా, ఇది ఫస్ట్ బ్లౌజ్ ఉన్నది కదా కుందను, దాంతో అయితే ఇట్లా ట్రై చేసిన ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ హ్యాండ్స్కి ఫుల్ హ్యాండ్స్ పెట్టేసిన. చూసారు కదా, ఈ హ్యాండ్ కూడా అంతే. ఫస్ట్ టైం నేను పార్ట్ నెక్ మగ్గం వర్క్ భయపడేదాన్ని, రౌండ్ నెక్లు ఎక్కువ పెట్టుకున్నా. ఫస్ట్ టైం ఈ బ్లౌజ్కి పార్ట్ నెక్ పెట్టుకున్నా ఇట్లా. కానీ ఫస్ట్ టైం మంచిగానే కుదిరింది, కానీ ఇంకా ఈ బ్లౌజ్ అయితే నేను వేసుకోలేదు ఫ్రెండ్స్. వర్క్ వేసుకొని స్టిచ్చింగ్ చేసుకున్నా కానీ బ్లౌజ్ అయితే వేసుకోలేదు. చూడండి, డిజైన్ కనిపిస్తుంది. ఇట్లా పార్ట్ నెక్ అయితే ఇట్లా ఫ్రెండ్స్. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇది లైట్ పింక్ కలరు, ఫస్ట్ చూపించింది థిక్ పింక్. చూసారు కదా, ఫైనల్గా బ్లౌజ్ మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే ఇది. ఇంకొక బ్లౌజ్ అయితే ఇది నేను మగ్గం వర్క్ నేర్చుకో ముందుకు ఓన్లీ కుట్టిన బ్లౌజ్కి అయితే ఇట్లా చెంకీలు అయితే కుట్టుకున్నా ఫ్రెండ్స్. అంటే ఇది నేను ఒక్కదాన్నే కుట్టుకోలేదు, నాకైతే హెల్ప్ చేసిందన్నమాట. అప్పుడు మగ్గం వర్క్ నేర్చుకో ముందుకు ఇట్లా ఈ స్టోన్స్ తీసుకొచ్చుకొని ఆ రింగ్స్ కుట్టి దానిపైన స్టోన్స్ అయితే అక్కడ పెట్టినాను అన్నమాట. ఇది ఫస్ట్ అన్నమాట. ఇది కుట్టిన బ్లౌజ్కి ఇట్లా వేసుకున్నాం అప్పుడు. చూసారు కదా, మొత్తం నాకున్న మగ్గం వర్క్ బ్లౌజులు, నేను ఓన్ వేసుకున్న బ్లౌజులు అయితే 4 అయితే. ఇది కాకుండా ఇంకొకటి మా అమ్మకి వేసి ఇచ్చిన. అంతే, నేను వేసిన బ్లౌజులు 5. అత్తమ్మకి వేద్దాం అనుకుంటే అర్థన్నది అన్నమాట. ఇప్పుడు వీటి మీద సారీస్ చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఈ సారీ మీదకి అయితే ఈ చీర మీదకి ఈ బ్లౌజ్ అయితే వర్క్ వేసుకున్నాను అన్నమాట. చూసారు కదా, బార్డర్ కలర్ అయితే అస్సలు దొరకలేదు ఫ్రెండ్స్. ఈ కలర్ బ్లౌజ్ పీస్ అయితే అస్సలు దొరకలేదు. కొంచెం చూడండి, ఇది థిక్, ఇది లైట్గా అనిపిస్తుంది, దొరకలేదు. ఇది కొంచెం కలిసినట్టు అనిపించింది అని చెప్పి తీసుకున్నా. ఈ చీర కూడా ఇంకా కట్టుకోలేదు నేను. చాలా సింపుల్గా లైట్ వెయిట్గా ఉన్నది ఈ చీరే. మొత్తం ఈ కలర్ వచ్చింది. ఈ చీర మీకు మంచిగా కనిపిస్తుందా? ఇది కట్టుకోలేదు, దీనికి బ్లౌజు వర్క్ వేసుకున్నా. ఇంకొకటి పింక్ కలర్ బ్లౌజ్ వర్క్ వేసుకున్నా అని చెప్పేసి ఈ పింక్ కలర్ బ్లౌజ్ కోసం ఈ చీర తీసుకున్నా నేను. చూడండి, మొత్తం ఈ కలరు, పెద్ద బార్డరు, కొంగ అయితే పింక్ కలర్ వచ్చింది. చూసారు కదా, సారీ మొత్తం వైలెట్ కలర్. ఈ పింక్ కలర్ బ్లౌజ్ కోసమే ఈ సారీ తీసుకున్నాను అన్నమాట నేను. చూసారు కదా, ఇంకో చీర వచ్చేసి ఇది. చూసారు కదా, ఇది కూడా కొంచెం వంకాయ కలర్లా ఉన్నది కదా. పింక్ వచ్చేసి ఈ బ్లౌజ్ గ్రీన్ కలర్ బార్డర్ కలర్. చూసారు కదా, ఈ బ్లౌజ్. ఇంకోటి వచ్చేసి ఈ కలర్, దీనికి ఈ కలర్ బ్లౌజ్ బార్డర్ కలర్. చూసారు కదా ఫ్రెండ్స్, ఫైనల్గా నేను కుట్టుకున్న మగ్గం వర్క్ బ్లౌజులు విత్ సారీస్ అయితే మీతోటి షేర్ చేసుకున్నా. ఇందులో ఏ సారీ బాగున్నది, ఏ కలర్, ఏ డిజైన్ మీకు నచ్చింది అనేది వీడియో కింద కామెంట్ చేయండి. ఇంకా ఈ చీరలకు అంటే ఈ చీరల మీదకే కాకుండా ఈ బ్లౌజ్లో ఇంకా వేరే చీరల మీదకి కూడా వేసుకుంటా కలిసిన వాటికి.
సో ఇందులో ఏ డిజైన్ నచ్చిందో మీకు కామెంట్ చేయండి. ఈ సారీస్ కూడా అన్నీ 2000 కిందనే, అంత పైకి ఏమీ లేవు. నేను ఒకసారి కూడా షేర్ చేసిన, నేను ఎక్కువ రేట్ చీరలు అయితే ఈ వరకు తీసుకోలేదు. తక్కువ ఇవి 2000, 1800 అట్లా. చూసారు కదా, వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇంకొకటి ఈ చీరలకు అన్నింటికి ఇవి ఉన్నాయి కదా కొంగులు కూడా నేనే అల్లుకున్నాను అన్నమాట. చూసారు కదా, ఈ కొంగులు కూడా నేనే అల్లుకున్నా ఈ చీరలన్నింటికి. ఇప్పుడు మీకు చూపించిన 4 చీరలలో 3 చీరలకే కొంగులు అయితే నేనే, ఇవి బటర్ఫ్లై. చూసారు కదా, ఇట్లా కొంగులు అయితే నేనే అల్లుకున్నాను అన్నమాట. చూసారు కదా, వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేసి వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి ప్లీజ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో మొత్తం చూసిన వాళ్ళకు చాలా అంటే చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో ఏం చేయాలనుకుంటున్నాడో వీడియో కింద కామెంట్ చేయండి. అంటే నేను కుట్టిన బ్లౌజులు మీతోటి షేర్ చేసుకున్నా, లేకపోతే ఇంకా మా పాప వాళ్ళకు కుట్టిన డ్రెస్సెస్, నా డ్రెస్సెస్ అయితే మీకు షేర్ చేసిన, మా పాపలకు కుట్టిన డ్రెస్సెస్, ఇంకా ఏమైనా వీడియో మీకు కావాలనుకుంటే వీడియో కింద కామెంట్ చేయండి. కంపల్సరీ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తా. ఈ వీడియో కోసం అయితే ఇవన్నీ తీసి బయటేసిన, ఇప్పుడు ఇవన్నీ సదరాలి మళ్ళీ. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.